జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 18వ తారీఖు ఆదివారం నుండి 2025 మే నెల 24వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో బుధుడు, వృషభములో రవి, మిథునములో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనములో శుక్ర, శని, రాహువులు. మకర, కుంభ, మీన రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. గ్రహాల అనుకూలతను బట్టి ఈ మేషరాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. ద్వితీయ భావములో బుధ సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టములో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల, కన్యారాశిలో కేతు సంచారం వల్ల మేషరాశి వారికి నిరాడంబరత, భగవంతుని యొక్క ఆశీస్సులు, రుణరోగ శత్రు విముక్తికి అవకాశం కనిపిస్తుంది. దశమ భావంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల సంతోషంగా, సంతృప్తికరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాలం గడుపుతారు. వ్యయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. తృతీయ భావంలో గురు సంచారం పూర్తిగా వ్యతిరేకంగా మారడం వల్ల జన సహకార లోపం, కొంచెం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి వృషభ రాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 6 మార్కులు ఇవ్వడం జరిగింది. ద్వితీయ భావములో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మికంగా నూతన అవకాశాలను అందుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. తృతీయ భావములో కుజ సంచారం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు అందుకుంటారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు అందిపుచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, లాభాలని అందుకుంటారు. అలాగే లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో కానీ, లేకపోతే శ్రామిక రంగాల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలకు ఈ వారంలో కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృషభ రాశి వారు 1 కేజీ పెసర్లను లేక పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను అందుకుంటారు. జన్మరాశిలో గురు సంచారం జన సంబంధాలను పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు విస్తరించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. దశమ భావంలో రాహు సంచారం వల్ల నూతన వ్యక్తుల పరిచయం కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. ద్వితీయ భావంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వ్యయంలో ఉన్నటువంటి ఈ రవి సంచారం వల్ల అధికారులతో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతిరోజు సూర్యాష్టకము, ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ కర్కాటక రాశి వారికి వారంలో 10 మార్కులకు గాను 6 మార్కులు ఇవ్వడం జరిగింది. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరంగానే
చాలా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సంపాదించుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. అశాంతి, అనవసరమైనటువంటి విషయాల్లో కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ సింహరాశి వారు 10 మార్కులకు గాను 5 మార్కులు అందుకోవడం జరిగింది. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. అష్టమ శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. దశమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, భూవాహన లాభాలు, వివాదాల పరిష్కారము ఈ వారంలో ఉంటుంది. అష్టమ భావములో రాహు సంచారములు, ద్వితీయ భావములో కేతు సంచారం వల్ల కాలసర్ప దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆశా నిరాశల మీద మీరు కొట్టాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సింహరాశి వారు కొన్ని మినుములను, కొన్ని ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలను నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో స్వామివారిని దర్శించి అలాగే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. అష్టమ భావంలో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను, ఆదాయాన్ని, ఆర్థికపరమైనటువంటి బలాన్ని అందుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహాయంతో సంతోషకరంగా, ఆనందంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. లాభములో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో శని సంచారం వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. దశమ భావంలో గురు సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ఈ తులారాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. షష్టమ భావంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో అనేక పనులు ఈ వారంలో మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల వివాదాలు పరిష్కారం అవుతాయి. విదేశీ వ్యవహారాలు సైతం లాభసాటిగా ముందుకు సాగుతాయి. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి లాభాలు అందుకుంటారు. భాగ్యభావంలో గురు సంచారం వల్ల జన సహకారం పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలు, మనస్పర్ధలు, అవమానాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో తులారాశి వారు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల యొక్క కలయిక, సృజన సహకారంతో ఆనందంగా ముందుకు సాగుతారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, ఆర్థికపరమైనటువంటి అనుకూలత, వ్యాపార అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. లాభభావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు.
అష్టమ భావంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు చెడిపోవడానికి, మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురుచరిత్ర పారాయణం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి ధనుసు రాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, సంతోషకర వాతావరణం ఈ వారంలో మీకుంటుంది. షష్టమ భావంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దశమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. పంచమ భావంలో బుధ సంచారం వల్ల అసౌకర్యాలు, అశుభ వార్తలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి మీకు 10 మార్కులు గాను 6 మార్కులు ఇవ్వడం జరిగింది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మంచి కార్యక్రమాలు చాలా వరకు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. తృతీయ భావంలో శని సంచారం వల్ల జన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, నూతన కార్యక్రమాలను చేపడతారు. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. పంచమ భావంలో రవి సంచారం అధికారులతో అభిప్రాయ భేదాలకు, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మకర రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి మీకు 10 మార్కులకు గాను 4 మార్కులు ఇవ్వడం జరిగింది. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. పంచమ భావంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంది. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల కోర్టు వివాదాలు కానీ, ఇతరతర సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. మీకు అనుకూలమైనటువంటి వార్తలు మీరు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అందుకునే సూచన కనిపిస్తుంది. తృతీయ భావంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, కొన్ని పనులు వాయిదా పడేటువంటి సూచనలు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, అశాంతికి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. గ్రహాల అనుకూలతను బట్టి మీనరాశి వారికి ఈ వారంలో 10 మార్కులకు గాను 5 మార్కులు ఇవ్వడం జరిగింది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శని సంచారం వల్ల, సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.
మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.